హిందూ సాంప్రదాయంలో పసుపు కొమ్ముకు పవిత్రత ఎలా వచ్చిందో మీకు తెలుసా? పెళ్లి చేసుకునేవారు మొదటగా పసుపు కొమ్ముతో తాళి కడతారు. అలాగే అన్ని పూజలలో పసుపు కొమ్ముకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనికి కారణం పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసే సమయంలో త్రిపురాసులు విడివిడిగా ఉండడంతో శివుడు వాటిని చంపలేకపోతాడు. వాళ్ళ ముగ్గురు ఒకే లైన్ లోకి వస్తే సంహరించడం కుదురుతుందని శివుడు గ్రహిస్తాడు. వెంటనే శివుడు నందిని ఆదేశించడంతో నంది ఒక భీకర రూపాన్ని తీసుకుంటుంది. అప్పట్లో నందికి 3 కొమ్ములు ఉండేవి. 3 కొమ్ములు 3 రంగులలో మెరిసేవి. మధ్యలో పసుపు రంగులో మెరుస్తున్న కొమ్ము సాయంతో నంది 3 త్రిపురాలని గుచ్చి ఒక లైన్ లోకి తెస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రంతో కొడితే త్రిపురాలు నాశనమవుతాయి. ఆ దెబ్బకు నంది తలకు మధ్యలో ఉన్న పసుపు రంగు కొమ్ము విరిగి భూమిపై పడిపోతుంది. అప్పుడు శివుడు గణపతిని పిలిచి విరిగిన కొమ్మును తీసుకురమ్మని చెబుతాడు. గణపతి భూలోకానికి వెళ్లి విరిగిన నంది పసుపు కొమ్మును తీసుకుని శివుడి వద్దకు వస్తాడు. అలా శివుడు నంది త్యాగానికి గుర్తుగా ఇకపై భూలోకంలో ఈ కొమ్ముకు విశిష్ట స్థానం దక్కుతుంది. శుభకార్యాలకు పెళ్లిళ్లకు ఇది తప్పనిసరి అవుతుందని నందికి వరమిస్తాడు. అలాగే పసుపుతో చేసిన గణపతికే ప్రథమ పూజ జరుగుతుందని గణపతి కూడా వరమిస్తాడు. అదే నంది త్యాగం చేసిన తన 3వ మధ్య కొమ్మే ఇప్పటి పవిత్ర పసుపు కొమ్ముగా పిలువబడుతుంది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.